ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డబ్బు తీసుకో. థ్యాంక్స్ అమ్మా. హే, మాకు కావాల్సింది థ్యాంక్స్ కాదు, నేను చెప్పిన పని చెయ్యాలి. అవసరం తీరిపోయింది కదా అని తోక జాడించినా, ఈ విషయం ఎవరికైనా చెప్పినా వాడెవడో నీ నాన్నని తీసుకెళ్ళిపోయాడు, కానీ నీ కంటికి కనిపిస్తున్నాడు. అదే మేమెత్తుకెళ్ళామనుకో అస్సలు కనిపించడు. పో. మమ్మీ, థ్యాంక్ యూ. బేబీ, ఇలాంటి పొగరబోతుల్ని ఎలా వంచాలో ఈ మమ్మీకి చాలా బాగా తెలుసు. ఇక నీ ప్రాబ్లం సాల్వ్. అయ్యో, ఇందాక నుంచి ఓ ఏడుస్తూనే ఉన్నావు, ఈడింకా చావలేదు కదా? ఏది నీ కూతురేది? డబ్బులు తెస్తానని వెళ్ళింది కదా, ఇంకా రాలేదే? తను వెళ్ళింది కదా, తెచ్చేస్తుందయ్యా. తెస్తుందయ్యా. నా కూతురు చెప్పిందంటే ఖచ్చితంగా చేస్తుందయ్యా. ఓహో, నీ కూతురు మీద అంత నమ్మకమా? నీ కూతురుని నమ్మి ఎవడు లక్షలిచ్చేది? అందరి దగ్గర అప్పు కోసం తిరిగి తిరిగి కాలు ఏడ్చుకొని మళ్ళా ఏడ్చుకుంటూ వస్తుందానా? అమ్మా పల్లవి, పల్లవి, ఏడవద్దమ్మా, డబ్బులు తీసుకొచ్చానమ్మా. ఇదిగో మా నాన్న నీ దగ్గర అప్పుగా తీసుకున్న 5 లక్షలు తీసుకో. లెక్క పెట్టుకొని మా నాన్న వదిలే. రేయ్, కట్లిప్పేండ్రా. నాన్న, అమ్మా పల్లవి, ఇదేదో మేము అడిగినప్పుడు ఇచ్చుంటే అసలు ఇంత గోలు ఉండేది కాదు కదా. మా నాన్న స్నేహితుడి కూతురు పెళ్లి ఆగిపోతుందని నీ దగ్గర అప్పు తీసుకుని వాళ్ళకి సాయం చేశాడు. కానీ నువ్వేం చేశావు? అప్పిచ్చి దుర్మార్గంగా ప్రవర్తించావు. ఛీ! పైనొకడుంటాడు, వాడు చూసుకుంటాడు. పైవాడి సంగతి తర్వాత గాని ఇంత డబ్బులు నీకిచ్చారంటే నీలో ఏం చూసుకునిచ్చారు? మాటలు మర్యాదగా రాని, లేకపోతే ప్రాణం తోడేస్తాను. అది నా బిడ్డరా. హేయ్, మా నాన్న నీ దగ్గర అప్పు చేశాడు కాబట్టి నేను ఊరుకున్నాను. లేకపోతేనా మీరు చేసిన ఈ పనికి, ఈ పాటికి మీరందరూ శవాలై పడుండేవాళ్ళు. పదండి నాన్న. మేడం, మీ డబ్బులు మీకు వచ్చేసినట్టేనా? ఇచ్చేసింది మేడం. ఆ పల్లవి తండ్రిని తీసుకొచ్చి అర్జెంటుగా డబ్బులు కట్టమని పల్లవికి ప్రెషర్ ఇచ్చి మా మమ్మీ చెప్పినట్టు చేసినందుకు నేను మీకు ఇస్తానన్న అమౌంట్ ఇదిగో తీసుకో. థ్యాంక్స్ మేడం. ఇదంతా నేను చేయించానని ఆ పల్లవికి తెలీదు కదా? తెలీదు మేడం. నా దగ్గర అప్పు తీసుకున్నారు కాబట్టి
నేను అప్పు వసూలు చేయడానికి ఇలా బలవంతం చేశారా అనుకుంటున్నారు. కాకపోతే ఆ అమ్మాయికి చాలా పొగరు మేడం. దాని పొగరు పూర్తిగా దించడానికే మా మమ్మీ దాన్ని లాక్ చేసింది. ఇంకా అది మా కాళ్ళ కింద చెప్పే. పద మమ్మీ. పద బేబీ. రేయ్, తన్నులు తింటే తిన్నాం కానీ అప్పుకి అప్పు వచ్చింది, ఎక్స్ట్రా పైసలు కూడా వచ్చాయి. అయ్యో ఏవయ్యా నాన్న ఇదిగో మంచినీళ్ళు తాగయ్యా. పాపిష్టెదవలు అప్పు తిరిగివ్వలేదని ఇంత దుర్మార్గం చేస్తారా? అసలు ఆ ఎదవల దగ్గర అప్పు చేయడమే తప్పు. ఎవరికో సాయం చేసి నువ్వు తప్పు చేసావు. ఇప్పుడు నిన్ను కాపాడడం కోసం మీ పిల్లం బిడ్డలు రావాల్సి వచ్చింది. కొడుకులాగా పల్లవి నిలబడకపోయి ఉంటే ఇప్పుడు నీ పరిస్థితి ఏమై ఉండేది? సర్లే అమ్మా, అయిపోయిందేదో అయిపోయింది కదా, ఇకనైనా జాగ్రత్తగా ఉండండి. మనం వెళ్దాం పదండి. నాన్న జరిగిందంతా మర్చిపోయి కాస్త ప్రశాంతంగా ఉండండి నాన్న. అమ్మా, ఆడపిల్లైనా కొడుకులాగా ఆదుకున్నావు. నిజంగా కన్న బిడ్డైనా ఇలా చూసుకునేది కాదేమో. ఏంటి నాన్న నువ్వు అంటుంది? నేను నీ కన్న బిడ్డని కానా? మాట్లాడవేంటి నాన్న? నేను మీకు కన్న బిడ్డని కాకపోతే మరెవరిని? చెప్పమ్మా నాన్న, చెప్పు నాన్న. ఏంటే నువ్వు మా బిడ్డవి కాకపోవడం ఏంటి? నువ్వు మా బిడ్డవే. మరి నాన్నెందుకు ఇలా అంటున్నాడు? అంటే ఈ కాలంలో కన్న బిడ్డలు ఎవరు తల్లిదండ్రుల్ని ఇలా చూసుకోవట్లేదు కదమ్మా. ఆ ఉద్దేశంతోనే అన్నాను, అంతే. నిజంగా అంతేనమ్మా. నువ్వు ఆ మాట అనేసరికి ఒక్కసారిగా నా గుండె ఆగిపోయినంత పనైంది నాన్న. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.